హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు గుర్రపు స్వారీ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ సయాజీ సిండే సార్ వచ్చారు హార్స్ రైడింగ్కి. మేము కూడా ఆయనతో పాటు హార్స్ రైడింగ్ చేద్దామనేసి వచ్చాము. మా స్కూల్లో గుర్రాలు చాలా ఉంటాయి అన్నమాట. చాలా అంటే ఒక 10-20 దాకా ఉంటాయి. అంటే పిల్లలకి హార్స్ రైడింగ్ నేర్పిస్తారనమాట, సైనిక్ స్కూల్ కదా, అందుకోసమని. ఈయన కూడా హార్స్ రైడింగ్ అవసరం అంట షూటింగ్లో. అయితే మా స్కూల్కి వచ్చారు, సైనిక్ స్కూల్కి. ఇంకా ఆయనతో మేము ఫొటోస్ దిగాము, హార్స్ రైడింగ్ కూడా చేసాము. నేనైతే ఫస్ట్ టోపీ సెట్ చేసుకుంటున్నాను సేఫ్గా ఉండడానికి, లేకపోతే కింద పడేస్తారు ఏమన్నా తేడా వస్తే, అందుకోసం అనేసి హెల్మెట్ వేసుకుంటున్నాను. ఈయన నన్ను కష్టపడి ఎక్కించారు పైకి. ఈయన సియాజీ సిండే సార్, చాలా సినిమాలో చూసే ఉంటారు మీరు. ఫస్ట్ అయితే నేనే ఎక్కుతున్నాను. గుర్రాలు అయితే భయపడట్లేదు, నయం. మనం కొద్దిగా భయపడినా కానీ అవి కూడా భయపడతాయంట. ఇంకా సార్ తోటి ఒక ఫోటో వీడియో తీసుకున్నాను నేను. సెలబ్రిటీతో మనం హార్స్ రైడింగ్ చేసామని ఒక మెమొరీ అన్నమాట. ఇంకా నేను భయపడితే కూడా భయపడతాడంట, అందుకోసం గట్టిగా భయపడకుండా కూర్చోండి అనేసి అంటున్నారు ఆయన. ఇంకా నేను గట్టిగా పట్టుకొని కూర్చున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ఎక్కాను నేను, ఎప్పుడు ఎక్కలేదు. గుర్రం అంటే నాకు చాలా భయం. అది బాగా రన్నింగ్ చేసి కింద పడేస్తే ఇంకా అంతే సంగతులు. అందుకోసం అనేసి నేను కామ్గా గట్టిగా పట్టుకొని కూర్చున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. మూవీలో హీరోయిన్ కూర్చుంటుంది కదా, ఆ ఫీల్ వచ్చిందనమాట నాకు. అంత హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఈ గుర్రాలు, వైట్ కలర్ గుర్రం ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా భయపడి నేను ఎప్పుడు ఎక్కలేదు, ఈసారి ధైర్యం చేసి ఎక్కాను. మంచిగా అనిపించింది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఇంకా ఆపేయమని చెప్తున్నాను. ఒక రౌండ్ తిరిగేశాను. ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ ఎక్కుతారంట. 4 గుర్రాలు తీసుకొని వచ్చారు. ఈ 4 గుర్రాల మీద మా సార్, ఇంకా ఆయన సయాజీ సిండే, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారనమాట. ఇక వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. ఫస్ట్ ఈ గుర్రాలకి మెల్లగా నడిపిస్తారనమాట. ఒక 15-20 మినిట్స్ ఇలా మెల్లగా నడిపించి ఆ తర్వాత ఫాస్ట్గా రన్ చేయిస్తారు. ఇప్పుడు మా సార్ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కూడా రైడింగ్ చేశారనమాట. ఇప్పుడు 4 చేస్తారంట. గుర్రాలు అయితే మంచిగా ఉన్నాయి. స్కూల్ టైంలో పిల్లలకి క్లాసెస్ ఉంటాయి, హార్స్ రైడింగ్ చేపిస్తారు. ఇంకా అందుకోసం అదొక బెనిఫిట్ అనమాట. మనం కూడా అప్పుడప్పుడు ఎక్కొచ్చు హ్యాపీగా. ఫస్ట్ గుర్రానికి మనం అలవాటు ఉండం కదా, దాని గురించి ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలంటే చేయితోటి ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. అప్పుడు మనల్ని ఏమీ చేయదు, మంచిగా ఎక్కనిస్తుంది. లేకపోతే అసలు భయపడతాయంట అవి. అందుకోసం మనమైతే అసలు భయపడకుండా ఉండాలి. సో ఇక్కడ లాస్ట్లో గుర్రం స్వారీ చేస్తుంది నేనే, జ్యోతి వాళ్ళ హస్బెండ్. నేను చాలాసార్లు హార్స్ రైడింగ్ చేశాను. కొన్నిసార్లు ఫాస్ట్గా కూడా హార్స్ రైడింగ్ చేయడం జరిగింది. కానీ సయాజీ సిండే సార్ కూడా ఫస్ట్ టైం చేయడం. ఆయన కూడా హార్స్ రైడింగ్లో ఇంతకుముందు లేదు ఎక్స్పీరియన్స్, కాబట్టి ఆయనకు మెల్లగా హార్స్ రైడింగ్ నేర్పిస్తున్నారు మా హార్స్ ఇన్స్ట్రక్టరు. అయితే ఎన్సీసీ క్యాంప్లో మా పిల్లల్ని రన్నింగ్కి తీసుకెళ్ళినప్పుడు సార్ అక్కడ కనిపించారనమాట. సడన్గా దర్శనం ఇచ్చారు. సో నేను షాక్ అయ్యాను, ఇక్కడ ఏంటి సార్ మీరు అది అని చెప్పేసి. సో నాకు ముంబైలో మరాఠీ సినిమాలో ఒక సినిమా తీస్తున్నాము, దానికి హార్స్ రైడింగ్ కోసమని నేను ఇక్కడ వచ్చాను అది అని చెప్తే, అదెంత పని సార్, మీకు హార్స్ రైడింగ్ చేయించే బాధ్యత నాది అని చెప్పేసి, రేపు పొద్దున్నే వచ్చేయండి సార్ అని చెప్పాను. సో సార్ ఆ విధంగా వచ్చేసారు.
మా హార్స్ రైడర్స్తో మాట్లాడి ఆయన కనెక్ట్ చేపించి హార్స్ రైడింగ్ చేసి ఆయనతో పాటు నేను కూడా ఇక్కడ ఆరెంజ్ టీషర్ట్లో ఉన్నది నేనే. సో ఆ విధంగా హార్స్ రైడ్ చేసి ఆయన దాదాపు అరగంట సేపు హార్స్ రైడింగ్ చేశారు. 65 ఏళ్ల వయసులో ఆ విధంగా హార్స్ రైడింగ్ చేయడం అంటే చాలా గొప్ప ఫీటే. అయినప్పటికీ చాలా ఫిట్గా ఉన్నారు. సో రైజింగ్ ఎలా చేయాలి, హార్స్ రైడింగ్ ఎలా చేయాలి, ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అవన్నీ చెప్తూ ఉన్నాను. మా హార్స్ రైడర్ కూడా ఆయనకి గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఈ హార్స్ రైడింగ్ రేస్ కోర్స్లో హార్స్ రైడింగ్ జరిగింది. యాక్చువల్గా ఆయన రోజు షార్ట్ టీషర్ట్ వేసుకొని వచ్చేవారు. సో రైడింగ్ కోసమని స్పెషల్గా ఈ డ్రెస్ వేసుకొని వచ్చారు. లేకపోతే సో ఇది దౌడు చేయమని చెప్పేసి గుర్రాలను దౌడు చేయిస్తే బాగుంటుందని చెప్పేసి ఒకసారి రన్నింగ్ చేయిస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పారు ఆయన. కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుందాము, రైడింగ్ ఏమొద్దు అంటే సరే సార్ అని చెప్పేసి ఆ విధంగా హార్స్ రైడింగ్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ కింద వీడియో తీస్తున్న అతను మా కొలీగు. యాక్చువల్గా మా స్కూల్లో హార్స్ రైడింగ్ క్లాస్ వైజ్గా డైలీ పిల్లలకు హార్స్ రైడింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ వెకేషన్స్లో వెళ్ళారు కాబట్టి ఈసారికి చాలా ఈజీగా గుర్రాలు దొరుకుతున్నాయి. మాకు కూడా రైడింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఆయన స్కూల్ పిల్లలకి ఎప్పుడు ఇన్స్పైరేషన్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. ఆయనతో ఫోటో దిగడం, తర్వాత ఆయనతో కలిసి హార్స్ రైడింగ్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సో అందరికీ గైడ్ చేసుకుంటా, మాట్లాడుకుంటా, అలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు సారు. పిల్లలకి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా కానీ లేదంటే ఎలాంటి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.